చాగంటి చెప్పేవి మీరు చెప్పేవి నేను ఏమి వేస్ట్ అంటారు. ఇక వాళ్ళు సహజంగా వాడు చెడ్డవాడే కాబట్టి ఇక చాగంటి గారు కానీ లేకపోతే మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా కానీ ఏ నియమాన్ని ఏ పని చేయటం కోసం మనం పాత్ర తీసుకున్నామో పని చేస్తుంటామండి. అలాగే వినేటోళ్ళు కూడా మంచివారు దాంట్లో మంచిని తీసుకుంటారు, చెడ్డవారు చెడుని తీసుకెళ్తారండి. వారిది వేస్ట్ అని అంటలేదు, దాంట్లో కూడా మంచిని తీసుకునేవారు ఉంటారు. మంచివారు మాత్రమే మంచిని తీసుకుంటారు. స్వతహాగా చెడ్డ లక్షణం కలిగిన వారు చెప్పే బోధనల మంచిలో కూడా చెడే తీసుకుంటారండి వారు. ఇప్పుడు దొంగ వాల్మీకిగా మారిన సందర్భం మనం చూసాము. మరి ఇలాంటివి జరగవా? మీరు ఇట్లా దొంగ వాల్మీకిగా మారాడు అంటున్నారు. ఎంతమంది దొంగలు వాల్మీకిగా మారారు? ఒకవేళ మారినా ఏ దొంగ వాల్మీకిగా మారటానికి అవకాశం ఉండేటువంటి లక్షణాన్ని పుణికి పుచ్చుకుని జన్మ తీసుకున్నారో వారు మారుతారండి. వారి కోసమే మీరు చెప్పేటువంటి గరికపాటి గారు కానీ చాగంటి గారు కానీ లేకపోతే తమబోటి వారు చేసే ప్రయత్నం కానీ దానికి ఉపయోగపడుతుందండి. దానికి ఎవరైతే ఉదాహరణకి దుర్యోధనుడు ఉన్నాడండి, మరి కృష్ణుడు చెప్తే మారాడండి దుర్యోధనుడు? ద్రోణుడు చెప్తే మారేరా? భీష్ముడు చెప్తే మారాడా? రావణాసుడు ఉన్నాడండి, విభీషణుడు చెప్తే మారాడండి అయ్యా? మరి ఒకే తండ్రికి పిల్లలు కదండి వాళ్ళు. మరి విభీషణుడు ఏమైనా చెడ్డవాడయ్యాడా? మంచి లక్షణాన్ని కలిగి జన్మ తీసుకున్నాడు ఆయన చెడు లక్షణాన్ని కలిగి ఆయన జన్మ తీసుకున్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ చెడ్డవారు మారతారు అనే లక్షణాన్ని కలిగి ఉన్నారు అనేది వారు పుట్టుకైతే వారు మారచ్చు. దుర్యోధనుడికి ఆ పుట్టుకలో లేడండి ఆయన. మరి దుర్యోధనుడు కూడా మంచివాడిగా మారాలి కదా. కృష్ణుడే స్వయంగా రాయబారానికి వెళ్తే ఎందుకు ఆయనలో మార్పు రాలేదు? హనుమంతుడు వెళ్ళాడండి బోధించడానికి. ఎవరికి? రావణాసురుడు బోధించడానికి. హనుమంతుడు అంటే ఎవరటండి? చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుఖ సంభవుడు మ్రొక్క. ఆ చదువులన్నీ తెలిసిన శంకరుడు హంసే ఈ హనుమంతుడు అటండి. ఆయన చెప్తేనే రావణాసుడు మారలేదటండి. రాముడు వింటాడండి, మీరు చెప్పినా వింటాడు, నేను చెప్పినా వింటాడు, రావణాసురుడు వినండి, ఎన్ని జన్మలు ఎత్తినా వినండి. అలా కాదండి. జై విజయులు కథ ఒకటి ఉందండి. ఆ జై విజయులే రావణాసురుడుగా, కుంభకర్ణుడుగా, తర్వాత హిరణ్యకశిపుడుగా, హిరణ్యాక్షుడిగా జన్మలు జరిగినాయి కదండి. కాబట్టి జై విజయులకి ఆ శాపం ఉంది కాబట్టి ఇలా తయారయ్యారు అంటారండి. అసలు జై విజయులకి ఆ లక్షణం ఉండబట్టే, అహంకార ప్రవర్తన లక్షణం ఉండబట్టే కదా వారు మునులతో గొడవ పెట్టుకోవటం. వారికే సత్వగుణం ఉందనుకోండి, తమో గుణం కాకుండాను ఆ మునులు శాపానికి గురేవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి ఇప్పుడు వారికి? అసలు ఎవరైనా చెప్పేటోళ్ళు జయ విజయులు వైకుంఠ ద్వారానికి కాపలాదారులకి ఎలా వచ్చారు? ఆ ముందు చరిత్ర ఏమిటి? అది తెలియదు. వీరు బ్రహ్మ సృష్టి అవతల వారా ఇవతల వారా? అది తెలియదు. బ్రహ్మ 14 మంది కుమారులు తర్వాత సంతత, లేకపోతే బ్రహ్మ సృష్టి కంటే ముందే ఈ జై విజయులు ఉన్నారా? ఇది స్వరార్ణ వల్ల ఉందండి. వీరు స్వరార్ణంలో చెప్పబడింది జై విజయులు కూడా ఎక్కడికి వెళ్తే రాజభోగాలు దొరుకుతాయి మనకి అని గ్రహించి మరి బ్రహ్మదేవుడు వరం పొంది అక్కడ పోస్ట్ కొట్టేశారండి వీళ్ళు. ఇప్పుడు నేను ఐపీఎస్ అయితే చక్కగా కొంచెం సుఖంగా బతకొచ్చు, ఒక జడ్జి అయితే సుఖంగా బతకొచ్చు, ఇవన్నీ కాదు ఒక మినిస్టర్ ఎమ్మెల్యే అయితే సుఖంగా బతకొచ్చు. ఏమండి, ఎలా అయితే మనం శరీరాల సుఖాలు కోరుకుని ఆ పోస్టులు ఆ పదవులు ఎంపిక చేసుకున్నాము, అలాగే వారు కూడా ఎంపిక చేసుకున్నారు. నాన్ వేష్ అయితే ఒక అడుగు ఇంకో ముందుకేసి దేవతల్ని కూడా అవమానించాడు. సరే గరికపాటి వీళ్ళు మనుషులు అనుకుందాం, దేవత సరస్వతి దేవి వాళ్ళ గురించి కూడా చులకనగా మాట్లాడాడు. దాన్ని ఎట్లా తీసుకోవాలి? మనకి ఎక్కువ స్వేచ్ఛ ఉంది కదండి. ఇప్పుడు మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తిట్లు తిట్టినా, మనం ఏమన్నా మన కులాన్ని అంటే మనం ఏమన్నా స్పందిస్తాం తప్పించి మన ఆచారాన్ని, మన పూర్వీకులు వాళ్ళన్నా మనం ఏం పట్టించుకోం కదండి. ఇప్పుడు మీరు చెప్తున్న సరస్వతి కానీ, బ్రహ్మ కానీ, లేకపోతే శివుడు కానీ, దుర్గమ్మ కానీ, రాముడు కానీ, అసలు వీళ్ళందరూ మనకు పూర్వీకులని మనకి ఎవరికైనా తెలుసా? మనకి. కాబట్టి మనలో ఎలాగ ఐక్యత లేదు కాబట్టి వాళ్ళు అంటారండి. అలా చాలా మంది అన్నారు, భవిష్యత్తులో కూడా ఇంకా అంటారండి. మనం గట్టిగా అయితే ఏం చేస్తామండి? బంగ్లాదేశ్లో ఒక హిందువుని కాల్చి చంపేశారు ప్రాణాలతో ఉండగానే అన్న అమ్మాయిలనండి, పడుచుల్ని ఆ తల్లిదండ్రుల ముందే లేకపోతే భర్తల ముందే మానభంగాలు చేస్తూ వారి యొక్క లోదుస్తులు ప్రదర్శించి ఎంత అఘాయిత్యాలు చేసినా మనం గట్టిగా ఏం చేస్తామండి? క్యాండిల్ ర్యాలీ, కొవ్వొత్తులు ప్రదర్శన,
ఇంక లేకపోతే ఏదో మేము ఖండించామని చెప్పి అంటాం తప్పించి పెద్ద ఉపయోగం ఏమీ లేదు కదండి. అవును. ఇప్పుడు ఇదే మీకు అన్ని మతస్థుల మీద అలాంటి విమర్శ జరిగింది అనుకోండి, వారికి యూనిటీ ఉందండి, వెంటనే ఎవరు వెళ్ళి లేపేస్తారండి వాళ్ళని. అట్లాంటి ఏర్పాట్లు మనకు లేవు కదండి మనకి. కాబట్టి వారంటే మనం భరించాల్సిందేనండి. ఇంకా మహా అయితే హిందువులు మేల్కొండే మేల్కొండే మేల్కొండ అని పిలిపిస్తాం మనం. మీరు చెప్పారా నేను మేల్కొన్నా, నేనేం చేయాలి మేల్కొని? ఇప్పుడు అంతే, నాతో పాటు ఆయన కూడా మేల్కొన్నాడు, మేము మేల్కొని కళ్ళు తెరిచి చూస్తున్నాం, మేము ఏం చేద్దాం ఇప్పుడు మనం చెప్పండి. ఆల్ ఆర్ ఇన్ సర్వైవల్ ట్రాప్, దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతి మాయామేతాం తరంతితే. మనం ఒక మాయలో పడిపోయి ఉన్నప్పుడు మనకేదో అవకాశం దొరికింది కాబట్టి ఈరోజు కెమెరా ముందు అన్వేషణ గురించి మాట్లాడుతున్నాము. నాకంటే బాగా చెప్పగలుగుండి అవకాశం లేని వారు చాలా మంది ఉంటారు. కానీ కారణం ఏమిటి, పరిష్కారం ఏమిటి? కారణం మన వ్యవస్థలో లోపం, కారణం మనలో ఐక్యత లేకపోవటం, మనం వ్యవస్థీకృతం అయ్యి లేకపోవటం. ఇంకా మనం అనుకున్నట్టు మన గుడి స్థాయిలో ఆలయ స్థాయిలో అర్చక పురోహితులే బోధనలు మొదలుపెట్టి బోధించి అన్య మతస్థులు ఏమైతే చేస్తున్నారో వారి మత వ్యాప్తి కోసం ఆ పని మన అర్చక పురోహితులు చేస్తే తప్ప మీరు అనేటువంటి అన్వేష్ లాంటి వారి మాటలు నోర్లు మూతపడవండి. అన్వేష్ దాకా ఎందుకు, రేపు పొద్దున్న నేనే అంటానండి 4 మాటలు అంటాను, ఎందుకంటే అన్వేష్ ఏ శిక్ష పడలేదు కదా, నాకేం పడుతుంది? నేను 4 మాటలు నేనే అంటానండి, ఎన్ని మాటలన్నా శిక్ష లేదు కదా. రాఘవరెడ్డి గారు ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళ విషయంలో? మేము రామరాజ్య స్థాపన జరగాలని ఇక్కడికంటే మూలం ఇంకా ఉందండి. ఇప్పుడు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు అనేక లక్షల మందిని చంపేసి శవాలు పంపించారు మనకి ఇక్కడ. ఇది మా ముస్లిమ్స్ దేశం, ఇది మీ హిందువులు ఉండటానికి లేదు అని. ఈ మధ్యకాలంలో 1990 ఆ దశకంలో కూడా చాలామంది పండితుల పేరుతో ఓచుకోత జరిగిందని మీలాంటి పెద్దలు చెప్పగా నేను విన్నాను. అది కాశ్మీర్ ఫైల్స్తో సినిమా కూడా వచ్చిందండి. కేరళలో, వెస్ట్ బెంగాల్లో నిన్నగాక మొన్న పెహల్గాం దాడి అండి, 29 మంది ప్యాంటులు విప్పి జిప్పులు తీసి వారి భార్యల ముందే, వీరు ముస్లిమ్స్ అయితే కాదు హిందువులను కన్ఫామ్ చేసుకుని మరీ కాల్చి చంపేశారండి. ఇంత జరుగుతున్న మార్గం ఏమిటండి? మనల్ని మనం రక్షించుకోవడం కోసం మనకు ఒక వ్యవస్థ ఉండాలి. అదేంటండి పోలీస్ స్టేషన్లు కోర్టులు ఉన్నాయని మీరు అనొచ్చండి. మరి ఇదే పోలీస్ స్టేషన్లు కోర్టులు పాకిస్తాన్ విభజనప్పుడు కూడా ఉన్నాయి కదా, అక్కడ కూడా ఉన్నాయి కదా. ఆ లక్షల మందిని వారు ఎందుకు కాపాడలేదు? మరి కాశ్మీర్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు ఈ హిందువులను ఎందుకు కాపాడలేదు? ఇప్పుడు బంగ్లాదేశ్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకు కాపాడలేదు? కారణం ఏమిటంటే వారు పరిమిత స్థాయిలో ఉన్నారండి. వారు కూడా సర్వైవల్ ట్రాప్, బతుకు తెరుగు కోసమే వారు చాలామంది ఆ యూనిఫామ్ ధరించి ఉన్నారు. ఎక్కడో 100లో 2 3 దేనికోసమైనా సాహసం కోసం సిద్ధపడ్డ పై ఆఫీసర్ ఒప్పుకోవాలి కదా, మళ్ళీ అంతే కదా, పై ఆఫీసర్ ఒప్పుకోవాలి కదా, వారికి ఆ స్వేచ్ఛ ఏముంటుందండి. కాబట్టి మనకు కూడా మనకి భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం ఒకటి ఉందండి, శౌర్యం తేజో దుర్తిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని. ఇలాంటి లక్షణాలు కలిగిన క్షాత్రం కలిగిన వారు ఎవరున్నారో వారిలో ఊరికి ఒక్కరిని ఎంపిక చేసి వారి పోషణ బాధ్యత ఆ ఊరే చూసుకుంటే 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్క సైనికుడు క్షాత్రం కలిగిన వాడు వచ్చిన అతని బాధ్యత ఊరు చూసుకుంటే, ఈ కోఆర్డినేషన్ అతను పోషించే బాధ్యత అర్చక పురోహితులు తీసుకుని ఈ లక్షణాలు కలిగిన వాడి యొక్క పోషణ బాధ్యత ఆ ఊరంతా చూసుకునేటట్టు ఆ ఆలయాల్లో వీరు బోధనలు చేస్తే ఆ సైన్యం నిలబడితే అట్ ఏ టైం మనకి 27,000 మంది సైన్యం అవుతామండి మనం. కనీసం తిరుపతిలో ఏదో యూనివర్సిటీలు ముస్లిం యూనివర్సిటీలు వస్తున్నాయని చెప్పినా, లేకపోతే రకరకాల అన్య మతస్థులు పేటరేగిపోయినా, లేకపోతే మన దేవాలయాలు భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నా ఒక వ్యవస్థ ప్రశ్నించే వ్యవస్థ అవుద్దండి. లడ్డు కల్తీ అయినా అంతే. రాజకీయ వ్యవస్థ ఎంతసేపు కూడా వారు రాజకీయ స్వలాభం కోసమే వాళ్ళు పనిచేస్తారండి. వాళ్ళు ధర్మం కోసం వాళ్ళు పనిచేయరు. కాబట్టి ఈ వ్యవస్థ ఏర్పడాలని కోరుకుని 2 రాష్ట్రాల్లో పర్యటించి అర్చక పురోహితుని కలిసి, అయ్యా మరి అన్య మతస్థులు ఈ రకంగా చేస్తున్నారు, వారు ఐక్యత కోసం వారి యొక్క మత వ్యాప్తి కోసం వారు బోధనలు చేస్తున్నారు, మన రక్షణ కోసం మీరు బోధించండి, ఊరికి ఒక సైనికుడిని ఎంచుకోండి, మీరు మాకేం డబ్బులు ఇవ్వద్దు, ఆ ఊరు సైనికుడి పోషణ మీరే చూసుకోండి. రేపొద్దున తిరుపతో లేకపోతే విజయవాడ లేకపోతే శ్రీకాకుళం రామతీర్థమో ఘటనలు అయినప్పుడు ప్రతి ఊరు నుంచి వెళ్ళాలంటే జనం వాళ్ళకి పనులు ఉంటాయి కదండి, వారికి జాబులో లేకపోతే వ్యవసాయం పనుల్లో లేకపోతే గేదెలనో ఆవులనో కాచుకునే పని, సర్వైవల్ పని ఉంటుంది కదండి.
కాబట్టి వీరు ఊరిని పోషించబడేవారు ఉన్నారనుకోండి, రామతీర్థం పోవాలి ట్రైన్ టికెట్ వేలే ఊరే తీస్తుంది, అంతేగా అక్కడికి అయ్యే ఖర్చులు ఊరే పెట్టుకుంటుంది, అవును. ఎవ్రీ మంత్ ఆయనకి అయ్యే శాలరీ ఊరే పెట్టుకుంటుంది, ఆ కుటుంబ పోషణ అంతా ఊరే చూసుకుంటుంది. అట్లాంటి వ్యవస్థ రావాలని కోరుకుంటూనే అర్చక పురోహితులను కలిసి తిరిగి చెప్తున్నాం. అనేక మందిని కలిసి చెప్తే చాలా మంది సమ్మతించారు. ఆ చిలుకూరు వెళ్ళిన సందర్భంలో ఆయనకి అది ఎక్కకపోవడం, ఆయన వేరే సందర్భంలో బ్రాహ్మణుడు 18వ అధ్యాయం 42వ శ్లోకంలో శమో ధమస్తప శౌచం శాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని ఏ లక్షణాలు బ్రాహ్మణులు ఉంటే బ్రాహ్మణులు అన్నారు. ఆ లక్షణానికి వ్యతిరేక దిశలో ఆయన ఉండటం, ఆ విభేదం కాస్త కేసు కింద వెళ్ళిందనుకోండి.